హాయ్ హలో నమస్తే నేమ్ ఈ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే టాప్ 5 సెగ్మెంట్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ మనం టాప్ 5 సెగ్మెంట్లో చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. సో వాటినన్నిటిని ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా వీడియోస్ నచ్చుతాయి. సో అలా నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చి చేస్తుంది. సో ఈరోజు మనం టాప్ 5 ఆఫ్ ఎవరి గురించి చూడబోతున్నామంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్. సో తమన్ వచ్చి చాలా ఫిల్మ్స్కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు అనమాట, అంటే చాలా సాంగ్స్ పాడారు. సో ఇప్పుడు తమన్ అన్న కంపోజ్ చేసిన ఫిల్మోగ్రఫీలో తెలుగులో మాత్రమే, తెలుగులో కంపోజ్ చేసిన టాప్ 5 ఆల్బమ్స్ అని నాకు నచ్చినవి టాప్ 5 ఏదో ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చి పార్ట్ 1 అనమాట, ఎందుకంటే తమన్నా చాలా ఫిలిమ్స్కి కంపోజ్ చేస్తున్నారు. సో దాంట్లో 5 మాత్రము ఎంచుకోవడం చాలా చాలా కష్టం. సో నాకు నచ్చిన 5 మూవీస్ ఏదో ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడదాం, పార్ట్ 1. సో ఇంకో ఎపిసోడ్ నేను ఇంకోసారి వేస్తాను. సో నాకు నచ్చిన ఫస్ట్ ఆల్బమ్ ఏదంటే 2012 రిలీజ్లో వచ్చిన పూరి జగన్నాథ్ మహేష్ బాబు యొక్క బిజినెస్ మ్యాన్ ఒక సూపర్ అయిన మూవీని చెప్పచ్చు. ముఖ్యంగా ఆ సినిమా స్టోరీ, ఆ సినిమా డైరెక్షన్ అంతా సూపర్గా ఉంటుంది పూరి జగన్నాథ్ గారిది. దాంతోపాటు సూర్యాభాయ్ మహేష్ బాబు గారి యొక్క పర్ఫార్మెన్స్ అంత సూపర్ గా ఉంటుంది ఈ సినిమాలో. 1 man షో అంటారు కదా, సో అదే ఇది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ నచ్చుంటాను అనమాట. సో అంత సూపర్ గా ఉంటుంది వీళ్ళ యొక్క మ్యూజిక్ ఈ సినిమాకి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుంది, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పచ్చు. సో ఈ సినిమాలో టోటలీ వచ్చి 5 పాటలు, ఒక థీమ్ మ్యూజిక్. సో మనం అందరూ ఈ పాటలు విని ఉంటాం, ఎంజాయ్ చేస్తుంటాం అనమాట. సో మీరు చెప్పండి, మీకు బిజినెస్ మ్యాన్ ఆల్బమ్ మీకు నచ్చుతుందా లేదా అనేసి. నాకైతే చాలా చాలా నచ్చిన ఫేవరెట్ అయిన ఒక ఆల్బమ్ చెప్పచ్చు ఈ బిజినెస్ మ్యాన్. ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ ఆల్బమ్ గురించి నేను సపరేట్ వీడియో మై ఆల్బమ్ కలెక్షన్ అనే సెగ్మెంట్లో వేస్తాను. సో అప్పుడు మనం ఫర్దర్గా ఎక్కువ డిస్కస్ చేద్దాం అనమాట. అండ్ సెకండ్ నాకు ఎక్కువ నచ్చిన ఆల్బమ్ వచ్చి 2020లో రిలీజ్ అయిన అలా వైకుంఠపురంలో. ఈ సినిమా కోసం తమన్నా వచ్చి నేషనల్ అవార్డు పొందారనమాట, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనేసి. సో ఆ రేంజ్లో ఉంటుంది ఈ సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది మాత్రం కాకుండా తెలుగులో రిలీజ్ అయిన సాంగ్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో, సో అలా తెలుగులో రిలీజ్ అయిన సాంగ్స్లోనే ఈ ఆల్బమ్కే ఎక్కువ వ్యూస్ అనేది వచ్చింది అనమాట యూట్యూబ్లో. సో అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమాకి సాంగ్స్, అంత సూపర్గా కంపోజ్ చేస్తుంటారు తమన్ అన్న. అండ్ ఈ సినిమా పాటలకు వస్తే ఈ సినిమాలో మొత్తం 6 పాటలు. సో మనం అందరూ ఈ పాటలు వినే ఉంటాం, నచ్చిన పాటలు అందరికీ. సో నాకు ఈ ఆల్బమ్ చాలా చాలా ఇష్టం. సో మీరు చెప్పండి, మీకు తమన్ అన్న కంపోజ్ చేసిన ఈ అలా వైకుంఠపురంలో సాంగ్స్ నచ్చుతాయా నచ్చవా అనేసి. అండ్ అలా వైకుంఠపురంలో సపరేట్గా మై ఆల్బమ్ కలెక్షన్ వీడియో చేస్తాను త్వరలో. సో అప్పుడు మనం వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం అనమాట. నెక్స్ట్ వచ్చి 2011లో వచ్చిన మహేష్ బాబు గారి యొక్క దూకుడు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం అనమాట. అంత సూపర్గా ఉంటుంది ఈ ఫిలిం. ఈ సినిమాని అంత సూపర్గా డైరెక్ట్ చేస్తుంటారు శ్రీను వైట్ల గారు. అండ్ ఈ సినిమాకి మహేష్ బాబు యొక్క స్క్రీన్ ప్రెసెన్స్, యాక్టింగ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమా ఆల్బమ్కి వస్తే చాలా సూపర్గా సాంగ్స్ ఉంటాయి అన్నమాట, అంత సూపర్గా కంపోజ్ చేస్తుంటారు తమన్ అన్న. సో ఈ సినిమాలో టోటలీ వచ్చి 6 పాటలు ఉంటాయి. సో ఈ 6 పాటలు కూడా నాకు చాలా చాలా నచ్చిన పాటలు.
సో మీరు చెప్పండి, ఈ దూకుడు సినిమా సాంగ్స్ మీకు నచ్చుతాయి నచ్చవనేసి. అలా నచ్చితే మీకు ఏ సినిమా ఏ సాంగ్ ఎక్కువ నచ్చుతుందో కింద కమెంట్ చేయండి. దూకుడు ఆల్రెడీ మన ఛానల్లో మై ఆల్బమ్ కలెక్షన్ వేశాను. సో అది చూడకుండా ఉండేవాళ్ళు చెక్ చేసి చూడండి. ఈ ఆల్బమ్ గురించి టోటల్గా నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ. సో చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఆ వీడియో నచ్చుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి 2014లో రిలీజ్ అయిన అల్లు అర్జున్ యొక్క రేసు గుర్రం వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం చెప్పొచ్చు. అంత సూపర్గా ఉంటుంది ఈ ఫిలిం. రైటింగ్ పరంగానూ సరి, ఓవరాల్ మేకింగ్ పరంగానూ సరి అంత సూపర్గా రాసి తీసుంటారు ఈ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అండ్ అల్లు అర్జున్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ సినిమాలో. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే చాలా సూపర్గా కంపోజ్ చేస్తుంటారు ఈ సినిమాకి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్నా. సో ఈ సినిమాలో టోటలీ వచ్చి 6 పాటలు. సో ఈ 6 పాటలు మనం వినే ఉంటాం. సో మీరు చెప్పండి, మీకు ఈ ఆల్బమ్లో నచ్చిన ఎక్కువ ఇష్టమైన పాట ఏదనేసి. సో నాకు ఈ ఆల్బంలో ఎక్కువగా అన్ని పాటలు ఇష్టమే, అన్ని పాటలు రెగ్యులర్గా వింటూనే ఉంటాను. సో రేసు గుర్రం ఆల్బమ్ గురించి సపరేట్గా నేను ఇంకో వీడియో వేస్తాను అనమాట త్వరలో. సో అప్పుడు మనం ఇంకా కొంచెం ఎక్కువగా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 2018లో వచ్చిన తొలి ప్రేమ ఈ సినిమా, ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పచ్చు. ఈ సినిమాని వెంకీ అట్లూరి తీసుంటారు. అండ్ ఈ సినిమాలో వరుణ్ తేజ్, రాశి ఖన్నా వచ్చి యాక్ట్ చేస్తుంటారు. సూపర్గా ఉంటుంది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. అండ్ ఈ సినిమా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే సూపర్గా ఉంటుంది ఈ సినిమా సాంగ్స్ అన్ని. నాకు చాలా నచ్చిన పాటలు అని చెప్పచ్చు. ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. సో ఈ సినిమాలో టోటలీ 6 సాంగ్స్ అనమాట. సో మీరు చెప్పండి, మీకు నచ్చిన పాటలు ఏదనేసి తొలి ప్రేమలో. సో నేను త్వరలో ఈ తొలి ప్రేమ ఆల్బమ్ గురించి మై ఆల్బమ్ కలెక్షన్లో ఎక్కువగా డిస్కస్ చేస్తాను. సో అప్పుడు మనం చూద్దాం అనమాట. సో ఇదే నా టాప్ 5 ఆఫ్ తమన్ పార్ట్ 1 అనమాట. సో ఇంకా చాలా ఆల్బమ్స్ ఉన్నాయి. సో వాటినన్నిటినీ మనం పార్ట్ 2 వీడియోస్లో కవర్ చేద్దాం అనమాట. సో మీరు చెప్పండి, ఇప్పుడు నేను డిస్కస్ చేసిన 5 ఆల్బమ్స్లో మీకు నచ్చిన ఆల్బమ్ ఏదనేసి. అండ్ మీకు ఈ ఆల్బమ్స్లో ఎక్కువ నచ్చిన పాటలు ఏదనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెక్ చేసి చూస్తాను. దూకుడు ఆల్రెడీ నేను మై ఆల్బమ్ కలెక్షన్ చేశాను. సో అది చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా వచ్చే వీక్లో ఎవరి యొక్క టాప్ 5 డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేసి మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చెక్ చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో అంతే ఈ వీడియో, ఈరోజు ఎపిసోడ్ టాప్ 5 ఆఫ్ తమన్ ఎస్ పార్ట్ 1 ఈరోజు మనం చూసాం. సో నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో నేను వస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీక్ ఎవరి గురించి పోస్ట్ చేస్తే బాగుంటుంది వీడియో అనేసి మీకు ఏదైనా సజెషన్స్ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను చెక్ చేసి వీడియోస్ చేస్తానన్నమాట. తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ప్లేలిస్ట్ చెక్ చేస్తే చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అనేది నేను పోస్ట్ చేసి ఉన్నాను. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.